వైఎస్ జగన్ ప్రభుత్వం కమిషన్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధించిందని, తద్వారా అభివృద్ధిని పూర్తిగా పాతాళానికి తొక్కేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నాకెంత నీకెంత అంటూ దోచుకున్న ఆ గొడ్డలి పార్టీకి ప్రజాస్వామ్యంలో ప్రజలే బుద్ధి చెప్పారని అచ్చెన్న విమర్శించారు. రాబోయే రోజుల్లో పార్టీని శాశ్వతంగా పాతాళానికి పంపడం ఖాయమన్నారు. తెలుసుకోవాలి, ఏ రాష్ట్రమైనా సరే, ఏ దేశమైనా సరే అభివృద్ధి జరగాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి జరిగితే తప్ప ఏ రాష్ట్రం అభివృద్ధి జరగదు. ఒక పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమ ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. రాష్ట్రానికి ఆదాయం వస్తే ఆ డబ్బు ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని చేయడానికి అవకాశాలుంటాయి. దురదృష్టం ఏమిటంటే 2019-24 ఈ రాష్ట్రానికి ఒక దరిద్రం పెట్టింది. ఏ ప్రభుత్వాలు కూడా ఇంత దారుణంగా వ్యవహరించలేదు. కక్షగట్టి తెలుగు ప్రజలని ఇబ్బంది పెట్టాలని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ తేరుకోలేనటువంటి విధంగా 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు వ్యవహరించాయి. 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ